ఏమైందంటే ఆ క్లాస్ అయ్యేసరికి వాళ్ళు ఒక ప్రొడక్ట్ చేయాలని ఒక టార్గెట్కి నిర్ణయించుకున్నాం. 1.5 hour తర్వాత ఆల్మోస్ట్ అందరిది కంప్లీట్ అయింది. క్లాస్లో ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. అండ్ దాంట్లో నుంచి బయటకు వచ్చాను. క్లాస్లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ హెడ్ మిస్సెస్ అడుగుతున్నారు అనమాట, మా పిల్లల్ని ఇంతసేపు కదలకుండా ఎలా కూర్చోబెట్టారంటే వీళ్ళు ఒక్క సెషన్కే ఉండరు. అంటే వాళ్ళు ఒక సెషన్ 40 minutes. మొట్టమొదటి వాళ్ళు దాంట్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి టైం కానీ వేరే ఆలోచన కానీ దాంట్లో రాలేదు. దట్ ఈస్ కంప్లీట్ ఫుల్ ఫోకస్ ఆన్ ఇట్. అయితే అంత ఫోకస్ ఎందుకు వచ్చింది అనేది సెకండ్ క్వశ్చన్. ఆ ఫోకస్ రావడానికి కారణం వాళ్ళు ఒక ప్రోడక్ట్ వాళ్ళ చేత తయారు చేయడం ఒక కారణం అయితే, దాని ఎండ్ రిజల్ట్ చూడాలని ఒక ఆతృత వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో ఈ రెండింటి కారణాల వల్ల వాళ్ళు అంత ఫోకస్గా దాని మీద ఉన్నారు. దెన్ ఐ రియలైజ్డ్, ఓకే, అది ఎట్లా అంటే మనం చేసే పని లో ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అవుతామో ఒక ప్లెజెంట్నెస్ ఏర్పడుతుంది. వేరే రకరకాల థాట్స్ మన మైండ్లోకి రావు. సో ఇలాంటి ప్రశాంతమైన పరిస్థితి ఒక మెడిటేషన్లో వస్తుంది. అలాగే ఒక వర్క్లో, ఒక క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అంతే ఫోకస్ ఉండడం వల్ల మనకి స్ట్రెస్ నుంచి ఆర్ మెనీ అదర్ ప్రెజర్స్ నుంచి మనం బయటపడవచ్చు. అప్పటి నుంచి ఇలాంటి ఒక క్రాఫ్ట్ స్కూల్ ఈజ్ మై గోల్.